ములుగు జిల్లాలో పరిస్థితిని చూడాలని సీతక్క జర ఒకసారి ఈ ఇసుక క్వారీల మీద కాంట్రాక్టర్ల మీద అధికారుల మీద నజరు పెట్టండి. ఇటువంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. అసలే అటవీ ప్రాంతం, ఆపై వర్షాకాలంలో ఇక్కడ ప్రయాణిస్తే ఎక్కడ ఏ చెట్టు పక్కన ఏ పుట్ట ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది అంటూ పేర్కొన్నారు. ఏటూరు నాగారం అభయారణ్యంలోని అడవి బిడ్డలు ఆరోగ్య సమస్య వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉండి పెద్ద ఆసుపత్రికి వద్దామంటే ప్రయాణం చేసే ప్రాంతం దూరమే అయినా ఒక చిన్న ఆశతో ప్రభుత్వ హాస్పిటల్కి అంబులెన్స్ వచ్చే వరకు మరి ఆగి ఆ తర్వాత హాస్పిటల్కి బయలుదేరే మార్గ మధ్యలోనే రాత్రి పగలు తేడా లేకుండా లెఫ్ట్ రైట్ అనే భేదం లేకుండా నేషనల్ హైవే ఏటూరు నాగారం టు వరంగల్ వరకు ఇష్టానుసారంగా లారీలు పార్కింగ్ చేసి కనీస స్పందన జ్ఞానం లేకుండా అంబులెన్స్ కి 30 నిమిషాల పాటు దారి ఇవ్వకపోవడం నా హృదయాన్ని కలిచివేసింది అంటూ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న అవినీతి అధికారులు అత్యాశతో కాంట్రాక్టర్లు ఇదే విధంగా నడుచుకున్నారు. మిమ్మల్ని ములుగులో ఓడించడానికి కూడా అల్లుడు కొడుకు వచ్చింది ఈ ఇసుక తరలింపు కోసమే. కాబట్టి మీ దృష్టికి అక్రమాలు వస్తున్నాయా లేదా, క్వారీలో పార్కింగ్ ఉందా లేదా, రోడ్డు మీద పార్కింగ్ కి అసలు వీరికి అనుమతి ఎవరిస్తున్నారు, అధికారుల ప్రభుత్వ పెద్దల? దీనివల్ల మా పేద ప్రజల ప్రాణాలు పోతున్నాయి, బక్క చిక్కిపోతున్నామక్క అంటూ వాపోతున్నారు. దయచేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడండి సీతక్క అంటూ విజ్ఞప్తి చేశారు. నడుస్తుందా?